వెల్కమ్ టు టి9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణానగర్ లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే. తాగునీటి ప్రాజెక్టుకు భూమి పూజ చేసి నీటి కష్టాలను తీర్చిన ఎమ్మెల్యే. కష్టపడి కట్టుకున్న ఇల్లును కూల్చివేసిన అధికారులు పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. బండారి రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే. షేర్పల్లి పూలే హాస్టల్ తరలింపుపై తల్లిదండ్రుల ఆందోళన. దౌలతాబాద్ రైతు వేదికలో విత్తన మేళ. డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా వరుసగా సేవా కార్యక్రమాలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివ పార్వతుల విగ్రహాల నిర్మాణం. కరీంనగర్ లో స్టార్ హెల్త్ ఉచిత వైద్య సేవలు. మెహర్ బాబానగర్, కృష్ణానగర్లలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం మా లక్ష్యమని పేర్కొన్నారు. తాప్రా డివిజన్ పరిధిలోని మెహర్ బాబా నగర్ లో 25 లక్షలు, కృష్ణానగర్ లో 35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం మా లక్ష్యమని, కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, డ్రైనేజీలు, పార్కులు తదితర అభివృద్ధి పనులను దశల వారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. మెహర్ బాబా నగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తవడంతో స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భైరి నవీన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోల్మోహర్ గార్డెన్స్ అనెక్సర్ జీ బ్లాక్ లో త్రాగునీటి ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోల్మోహర్ గార్డెన్స్ అనెక్సర్ జీ బ్లాక్ లో నూతనంగా మంజూరైన త్రాగునీటి ప్రాజెక్టు పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్లాపూర్ మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, వాటర్ బోర్డు డీజీఎం వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు ఎండి ఉఫ్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు కాలనీలో త్రాగునీటి సౌకర్యాలను మెరుగుపరిచే ఈ ప్రాజెక్టును మంజూరు చేయడంలో సహకరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి, వాటర్ బోర్డు అధికారులకు మరియు సంబంధిత ప్రజా ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం గోల్మోహర్ గార్డెన్స్ అనెక్సర్ జీ బ్లాక్ నివాసితులకు మెరుగైన త్రాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పల్లెపహాడ్ గ్రామంలో ఇంటిని నిర్మించుకున్న రాములు 5 లక్షల లంచం అడిగిన కౌన్సిలర్, డబ్బులు ఇవ్వనందుకు ఇల్లును కూల్చేసిన అధికారులు. మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ గ్రామంలో 6 కాలం కష్టపడిన సొమ్ముతో రాములు ఇంటిని నిర్మాణం చేసుకుంటుంటే ఓర్వలేని కాంగ్రెస్ అగ్ర నాయకులు కౌన్సిలర్ 5 లక్షల లంచం ఇవ్వమని డిమాండ్ చేసి బెదిరించి లంచం ఇవ్వకపోతే ఈ రోజు ఉదయం మున్సిపల్ సిబ్బందితో నిర్దాక్షిణ్యంగా రాములు ఇల్లును నిర్మాణాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి కూల్చిన రాములు ఇల్లును పరిశీలించి రాములను పరామర్శించి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అండగా ఉంటామని పేర్కొన్నారు. R&R కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ రాములు ఇల్లు నిర్మాణంను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రోద్బలంతో నిర్దాక్షిణ్యంగా మున్సిపల్ సిబ్బంది కూలగొట్టడం బాధాకరమన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన R&R కాలనీ, పల్లెపహాడ్ గ్రామాలలో మాజీ జెడ్పీటీసీ ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ప్రస్తుతం గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాములు తన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంను ఆశ్రయిస్తే స్లాబ్ వేసుకోమని, అనంతరం పర్మిషన్ తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ మరియు అధికారులు చెప్పారని అన్నారు. రాజకీయ కక్షతో కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంటిని నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తేనే ఇంటి నిర్మాణం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిర్దాక్షిణంగా కూలగొడతామని బెదిరించి అధికార ప్రోద్బలంతో ఈ రోజు మున్సిపల్ సిబ్బంది ద్వారా కూల్చారు అని ఆరోపించారు.
నల్ల చెరువు అభివృద్ధి పనులు బండారి రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నల్ల చెరువు అభివృద్ధి పనులు బండారి రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కొనసాగుతున్న నల్ల చెరువు అభివృద్ధి పనులతో పాటు బండారి రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యత, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నల్ల చెరువు అభివృద్ధి ద్వారా పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. షేర్పల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే హాస్టల్ తరలింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. దౌలతాబాద్ మండల పరిధిలోని షేర్పల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే హాస్టల్ విద్యార్థులను మిరుదొడ్డికి తరలించవద్దని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళన చేపట్టారు. హాస్టల్తో పాటు విద్యార్థులను కూడా అక్కడికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు గంటసేపు రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను మిరుదొడ్డికి పంపించడం వల్ల రాకపోకల పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం షేర్పల్లిలో విద్యార్థులకు అందుతున్న వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని, హాస్టల్ను మరియు పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని హాస్టల్ను షేర్పల్లిలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళనను విరమించారు. దీంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. ఈ కార్యక్రమంలో సోమన్నగారి మైపాల్, జాన్రాజ్ స్వామి, కనకరాజు కుమార్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ షేర్పల్లిలో స్కూల్ బాగుంది, క్యాంపస్ బాగుంది. అయినా కానీ అక్కడ కొందరు స్వార్థ అధికారుల నిర్లక్ష్యం వలన దాన్ని మిర్దొడ్డి ఒక మామూలు బిల్డింగ్కు మార్చడం జరుగుతుంది అని చెప్తున్నారు. అక్కడ వసతి బాగలేదు, బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఇవి సరిగ్గా లేవు. అసలు ఆ స్కూల్కి గ్రౌండే లేదు. ఆడపిల్లలను జీవితాలను ఆడ నిర్లక్ష్యం చేసి ఆడ వాళ్ళ భద్రతకు అసలు సెక్యూరిటీ లేదు. ఆడపిల్లల్ని తీసుకొని నడి ఊళ్ళో పెడతా అని ఇక్కడ వీళ్ళు అధికారులు చెప్తున్నారు. అది కొందరు అధికారుల వల్ల అక్కడ డీసీఓ బిల్డింగు ఆ రెంట్ కోసము డీసీఓ ఆడుతున్న నాటకం ఇది. డీసీఓ, ఆర్సీఓ ఇద్దరు కుమ్మక్కై అక్కడ మార్చుతున్నారు. కానీ వాళ్ళ నిర్లక్ష్యం వదిలి వాళ్ళు వెంటనే వాళ్ళ నిర్ణయం వెనక్కి తీసుకొని స్కూల్ని ఇక్కడనే కొనసాగించాలి. లేదంటే ఇంకో మంచి క్యాంపస్ కన్నా షిఫ్ట్ చేయాలి. పిల్లల భద్రతకు మాకు చాలా ముఖ్యం. మేము తల్లిదండ్రులం ఇక్కడ మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం. కావున దీని గురించి ప్రభుత్వం కానీ కలెక్టర్ మేడం కానీ వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఆర్సీఓ వచ్చే వరకు ఇక్కడనే ఈ రాస్తారోకో రోడ్డు మీద ధర్నా చేస్తామని మేము ప్రకటిస్తున్నాం. స్కూల్ బాగుందని ఇక్కడికి వచ్చేసినాం. మీరు మార్చి వేరే దగ్గర షిఫ్టింగ్ చేస్తారంటే మరి మా పిల్లల్ని భవిష్యత్తు ఎట్లా మేము రిటర్న్ తీసుకెళ్లాలా? దీని క్వశ్చన్ మంచిగా ఉందనే, ఇక్కడ వాతావరణం మంచిగా ఉందనే మేము ఇప్పుడు న్యూ అడ్మిషన్ ఇప్పుడే వచ్చినాం. కారు ఇక్కడనే సైడ్లో పెట్టుకున్నాము. ఇక మరి మార్చేస్తామంటే మా పిల్లల్ని మేము ఇంటికి తీసుకెళ్ళి వేరే దాంట్లో వేసుకోగలుగుతాం. ఓకేనా? హాస్టల్ చాలా బాగున్నది. మిర్దొడ్డిలో హాస్టల్ చూస్తే అక్కడ సౌకర్యం అనేది ఎక్కడ లేదు. అక్కడ గ్రౌండ్ లేదు, పిల్లలకి వాష్రూమ్స్ లేవు, పైన ఫ్లోర్స్ ఉన్నాయి, చుట్టుపక్కల బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ నుంచి వేరే వాళ్ళు వీడియోలు తీసే అవకాశం కూడా ఉన్నది. పిల్లల కోసం ఆడపిల్లలు కాబట్టి అర్థం చేసుకొని ప్రిన్సిపాల్ కానీ, సెక్రటరీ కానీ, ఆర్సీఓ కానీ కొంచెం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము.
దౌలతాబాద్ రైతు వేదికలో విత్తన మేళ నిర్వహించారు. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించిన కనకయ్య యాదవ్. దౌలతాబాద్ మండల రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో రైతులు నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లపల్లి కనకయ్య యాదవ్ సూచించారు. రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ముఖ్యంగా సన్నవడ్ల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తోందని తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులకు 500 బోనస్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి దిగుబడులకు అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు, వ్యాధులను తట్టుకునే పంటలను సాగు చేయాలని సూచిస్తూ ఆయిల్ ఫామ్తో పాటు జొన్నలు, వేరుశెనగ, కందులు, చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ, సోనా, జై శ్రీరామ్ వంటి సన్నవడ్ల రకాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. డ్రిప్, స్లింకరింగ్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. డిఏపి ఎరువుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా స్ప్రేలను వినియోగించాలని సూచించారు. అలాగే పంటల వైవిధ్యాన్ని పాటించడం, విత్తన శుద్ధి నిర్వహించడం, ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడం ద్వారా మెరుగైన దిగుబడులు పొందవచ్చని వివరించారు. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని దానికి అనుగుణంగా పంటల యాజమాన్యం చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనురాధ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణ, వివిధ ఎరువుల దుకాణాల యాజమానులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఏఓ గారు రైతు మేళా గురించి స్టాల్స్ అరేంజ్ చేయడం వల్ల రైతులకు అవగాహన అనేది కొద్దిగా కల్పించడం జరుగుతుంది. ఈ రైతుల కోసానికి సన్న రకం వడ్లు తీశారు. సన్న రకం వడ్లు వాడడం వల్ల కూడా మీకు గవర్నమెంట్ నుంచి 500 రూపాయలు కూడా రైతు బోనస్ వస్తుంది. అట్లా యూరియా కూడా ద్రవ రూపంలో కూడా వచ్చింది కాబట్టి దాన్ని వాడుకుంటే కొద్దిగా మీకు రైతులకు తగ్గింపు ధరలో వస్తుంది. కాబట్టి యూరియా కోసం కష్టపడకుండా ఇది కూడా వాడుకుంటే కూడా రాబోతుందని కోరుతున్నాను. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దౌలతాబాద్ రైతు వేదికలో విత్తన మేళాను ప్రారంభించడం జరిగింది. రైతుల సౌకర్యార్థం ముఖ్యంగా ప్రభుత్వం ఈ సంవత్సరం 7 రకాలైన సన్నపల్లి విత్తనాలను రైతులతో సాగు చేయమని ప్రోత్సహించడం జరిగింది. రైతులు ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని ఆందోళన చెందకుండా మండలంలో ఉన్న ఆగ్రోస్ కానీ, ఎఫ్పిఓ కానీ, ప్రైవేట్ షాపులలో అవి అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ ఈరోజు రైతు వేదికలలో ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అది సాగు చేసుకొని రైతులు సన్నపట్లపై ఉండే బోనస్ను పొందగలరని కోరుతున్నాము. అలాగే మనకు ఘనరూప యూరియాకు ప్రత్యామ్నాయంగా ద్రవరూప యూరియా అయిన నానో యూరియా కానీ, నానో డిఏపి, నానో పొటాష్ కూడా వాడాల్సిందిగా రైతులను కోరుతున్నాం. ఎరువుల అంటే కొరతపై ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. యాప్ ద్వారా యూరియాను ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య యాదవ్ గారు మరియు సర్పంచ్ మచ్చుమరి అనురాధ గారు ప్రారంభించడం జరిగింది. రైతులు తమ ఇక్కడ స్టాల్స్లో ఉన్న విత్తనాలను, వాటి దిగుబడి మరియు వాటి ప్రాధాన్యత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సింది. ఈ యొక్క దౌలతాబాద్ రైతు వేదికలో రైతు మేళా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు ఏవో గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు సర్పంచ్ గారి, దౌలతాబాద్ సర్పంచ్ మేడం గారు, ఉప సర్పంచ్ బాలకృష్ణ గారు, డీలర్లు అందరూ పేరున దౌలతాబాద్ రైతు ఫర్టిలైజర్ షాప్ డీలర్లు అందరికీ ధన్యవాదాలు. రైతులను అందుబాటులో ఉంచి రైతులకు అనేక మంచి రకాల విత్తనాలు, నాణ్యతమైన విత్తనాలు ఇవ్వాలని మేము డీలర్లను కోరడం జరిగింది. ఈ రైతు వేదికలో భాగంగా ప్రతి ఒక్కరు రైతులు సన్న ఓట్లు పెట్టి 500 రూపాయలు గవర్నమెంట్ బోనస్ పొందాలని దొడ్డు పెట్టి పరిశాన్ కావద్దు. ఈ సన్న ఓట్లకు మంచి బోనస్, మంచి రకంగా విత్తనం వాడండి, దిగుబడి వచ్చేటట్టు పండించుకోండి. క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ పొందండి.
ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అన్ని విధాలా. కొనేందుకు కూడా ఇబ్బంది లేదు. మంచి రేటు పెట్టి కొందాం. నెక్స్ట్ టైం కూడా ఈసారి కొంచెం ఇబ్బంది అయింది, గోదాములు దొరకక. రైతులకు అందరికీ సారీ చెప్తున్నాము. కొంచెం ఇబ్బంది ఐకేపీలో కొనలేక లేట్ అయింది, ఇబ్బంది పెట్టినాం రైతులను. ఎందుకంటే గోదాము సరిపోక. నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా ఆనకాలం వరకు అన్ని గోదాము రెడీ చేస్తాం. మీరు అన్ని సన్న ఓట్లు పెట్టి మంచిగా సన్న ఓట్లు పండించి రైతు గవర్నమెంట్ తరఫున 500 రూపాయలు బోనస్ పొందాలని కోరుతున్నాము. అలాగే డిఏపి దొరుకుతుందని అధైర్యపడుతున్నారు. డిఏపి బదులు లిక్విడ్ వచ్చింది. ఆ డిఏపి ఒక బస్తా 1600 రూపాయలు అయితే అది ఆ లిక్విడ్ బాటలు 500 రూపాయలు ఉంది బాటల్. ఒక 1600 రూపాయల బ్యాగు ఫర్టిలైజర్ మన డిఏపి పెడితే 500 రూపాయలకే ఈ లిక్విడ్ బాటిల్ దొరుకుతుంది. కాబట్టి మీకు 1000 రూపాయలు సేఫ్ అవుతుంది. దగ్గర 1100 రూపాయలు సేఫ్ అవుతుంది. మీరు రైతులు అర్థం చేసుకొని ఆ లిక్విడ్ కూడా కొంచెం అలవాటు చేస్తే కొంచెం అలవాటు చేయండి. కొంచెం డిఏపి చల్లండి, సగం బస్తా మిగతా లిక్విడ్ వాడండి. అట్లా మీకే సేఫ్ అయితే పైసలు మిగులుతాయి. కాబట్టి అనవసరంగా వేస్ట్ ఖర్చులు పెట్టి ఇబ్బంది పడొద్దు అని రైతులను కోరుతున్నాము. అదేవిధంగా పొటాష్ 2000 రూపాయలు ఉంది ఒక బ్యాగు. ఆ 2000 రూపాయల పొటాష్ బ్యాగు బదులు 400 రూపాయలకే బాటలు దొరుకుతుంది. అంటే ఎంత మిగులుతుంది? 1600 మిగులుతున్నాయి. రైతులకు మీరు ఒక్కసారి మనకి ఏమిటంటే ఇంతకుముందు ఏనుమూర అని మనం కొట్టాడుతుంది. ఇప్పుడు ఏనుమూర మర్చిపోయిన డిఏపి మరి ఇప్పుడు దానికి ఇదే విధంగా యూరియా కూడా ఈ డిఏపి కూడా అన్ని మర్చిపోయి మళ్ళీ లిక్విడ్కు అలవాటు పడాలని కోరుతున్నాం. మీరు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, మంచి విత్తనాలు కొనండి. డూప్లికేట్ విత్తనాలు ఫర్టిలైజర్ షాపులలో అమ్ముతారని ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం. కాబట్టి అన్ని విధాల విత్తనాలు కానీ మీకు నాణ్యతమైన విత్తనాలు ఇవ్వాలని ఈ రైతు వేదికలు మేము ఈ కౌంటర్లు చేయడం జరిగింది. ఏవో గారి ఆధ్వర్యంలో మంచి విత్తనాలు తీసుకుపోయి మంచి పంటలు పండియాలని, రైతులు బాగుపడాలని కోరుతున్నాం. డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా వరుసగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తుమ్మలపల్లి రమేష్. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ నేతృత్వంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి ఉచిత భోజనం అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అత్యున్నత సేవ అని పేర్కొంటూ అవసరమైన ప్రతి ఒక్కరికి తమ వంతు సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించి కార్యక్రమానికి వచ్చిన ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు. ఉట్లవారిపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శివ పార్వతుల విగ్రహాల నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి గ్రామం ఆనందగిరిలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శివపార్వతుల విగ్రహాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర, కమిటీ సభ్యులు స్థానికుల సమక్షంలో ఎమ్మెల్యే పులివర్తి నాని నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన పులివర్తి నానికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, ఈవో చైర్మన్, కమిటీ సభ్యులు కలిసి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తుల సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ఆకాంక్షించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రతి మంగళవారం స్వామివారి ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భక్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సేవా కేంద్రం ప్లస్ అధికారికంగా స్టార్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ చేతుల మీదుగా స్టార్ హెల్త్ ఉచిత వైద్య సేవలను ప్రారంభించింది. ఆరోగ్య సేవా కేంద్రం ప్లస్ అధికారికంగా స్టార్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిజినెస్ హెడ్ శ్రీ కేబీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో తిరుగులేని నెంబర్ 1 దిగ్గజం స్టార్ హెల్త్ చారిత్రాత్మకంగా ముందడుగు వేసింది. కరీంనగర్ కేంద్రంలో ఇప్పటి వరకు 172 రోజుల్లో 3600 మందికి పైగా రోగులకు ఉచిత సేవలను అందించింది. పిరమల్ స్వస్థ్య భాగస్వామ్యంతో ఎంబీబీఎస్ డాక్టర్ల సేవలు, ల్యాబ్ పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా అందజేశారు. జోనల్ మేనేజర్ కుమార్ గోపు, రీజనల్ మేనేజర్ జి సురేష్, బ్రాంచ్ మేనేజర్లు, ఏజెంట్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భారతదేశ వైద్య బీమా రంగంలో అత్యధిక మంది పాలసీదారుల నమ్మకాన్ని గెలుచుకొని 1 కోటికి పైగా క్లెయిమ్స్ సెటిల్ చేసిన ఏకైక అగ్రగామి సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్. వ్యాపారంలోనే కాదు, సామాజిక సేవలోనూ తమకు సాటిలేరని నిరూపించుకుంది. కంపెనీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కరీంనగర్లో సుభాష్ నగర్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవా కేంద్రం ప్లస్ క్లినిక్ ఈ రోజు అత్యంత వైభవంగా అధికారికంగా ప్రారంభమైంది. ఆరోగ్య రక్షణను సామాన్యుడి ధరికి చేర్చుతూ రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సంప్రదింపులు, డయాగ్నోస్టిక్ సేవలు, మందులను అందిస్తూ ఈ కేంద్రం సామాన్యులకు కొండంత అండగా నిలుస్తోంది. కరీంనగర్ నగరవాసులకు వరంలా మారిన ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య సేవా కేంద్రాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కుమార్ గోపు, రీజనల్ మేనేజర్ జి సురేష్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. కరీంనగర్ ఆరోగ్య సేవా కేంద్రం ప్లస్ క్లినిక్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 172 పనిదినాల్లో 3600 మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలు అందజేశారు. ఇక్కడ సగటున రోజుకు 50కి పైగా మంది రోగులు ఉచిత చికిత్స పొందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్టార్ హెల్త్ సంస్థ ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్లలో మొత్తం 4 కేంద్రాలుగా ఏర్పాటు చేయగా ఇవన్నీ కలిపి ఇప్పటి వరకు సుమారు 10,190 మందికి పైగా రోగుల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచారు. కొంచెం బీపీ అయింది. బీపీ అయితే అంటే ఇక వచ్చిన నాకు మంచిగా తక్కువ అయింది. బాగానే ఉంది. నెలకు ఒకసారి వచ్చుకుంటా బీపీ గోళీలు తీసుకుంటాను. బాగానే ఉంది. అది ఇక్కడ కరీంనగర్ ఇక్కడ లోకల్ ఈ పక్కనే ఉంటుంది. బీపీతో లేదు ఫిర్యాదు చేసారు. వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టకుండానే చిట్టీలు రాసారు, మందులు ఇచ్చారు. ఇలా సర్వీస్ బాగానే హ్యాపీయా? ఇక్కడ ఏంటంటే నేను మా ఫ్రెండ్ స్టేటస్ చూసి రావడం జరిగింది ఫోన్లో. ఇక్కడ ఫ్రీ సర్వీసింగ్ ఉంటుందని చెకప్, టెస్ట్స్, మెడిసిన్స్ అంటే ఉంటుందని రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే రిసీవింగ్స్ కానీ బాగుంది. డాక్టర్ రిసిప్షన్స్ బాగుంది. మెడిసిన్స్ కూడా మంత్లీ తీసుకోవడం జరిగింది. లాస్ట్ మంత్ బాగుంది సార్, మంచిగా ఉంది. జనరల్ చెకప్ చేయించుకున్నా, లైక్ దట్ ఇస్ మన షుగర్ వీటికి చెకప్ చేసుకున్నా. వెరీ గుడ్ సార్, గుడ్ సర్వీస్. దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్రీ సర్వీస్ అండ్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో దట్ ఐ థ్యాంక్ ది చైర్మన్ అండ్ డైరెక్టర్స్, దిస్ మెంబర్స్. బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద సొసైటీ. అంటే ఎంత విలువైన సర్వీస్ ఉచితంగా పొందింది? దాదాపు ఎంత ఖర్చు అయ్యేది బయటికి వెళ్తే? ప్రైవేట్ చూసుకుంటే నవేడేస్ కొన్ని బీపీ కానీ షుగర్ కానీ తీసుకోవాలంటే ఓపీ నుంచి తీసుకుంటే విత్ మెడిసిన్ తీసుకునేంత
వరకు 3000 దాకా మనం ఎర్న్ చేయాల్సి ఎగ్జాక్ట్లీ 3000 చేయాలి. అంటే ఈ నాగడేస్ ఇన్ సొసైటీ బిజీ సొసైటీలో ఉంది కాబట్టి ఎప్పటికైనా ఏమైంది ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ కామన్ అయిపోయి థైరాయిడ్ కూడా కామన్. ఇలాంటి సర్వీస్ అనేది ఇవ్వడం ద్వారా అంటే పూర్ పీపుల్స్ జస్ట్ ఇది వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అంటే దాదాపు చెకప్ చేసిన తర్వాత రిపోర్ట్స్ ఎంతసేపటికి ఇస్తున్నారు? రిపోర్ట్స్ అంటే మనకు శాంపిల్ తీసుకొని రిజల్ట్ వచ్చిన వెంబడే వాళ్ళు మనకు ఇచ్చేస్తున్నారు. మెడిసిన్ హాఫ్ అన్ అవర్ ఆల్మోస్ట్ 1 అవర్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సర్వీస్ గురించి? అంటే ఈ సర్వీస్ అనేటువంటిది మా సొసైటీ యూజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది ఎస్పెషల్గా ఐ సజెస్ట్ పూర్ పీపుల్కి అయితే బెస్ట్ ఉంటుంది, అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ లాంటివి కామన్గా ఉంటుండేవి. ఆల్మోస్ట్ అది తీసుకుంటే 50-60% కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లో ఇప్పుడు జనరల్ మనం తీసుకున్నట్లయితే జనరల్ హాస్పిటల్ పోయినా కానీ అక్కడ ఏముండదు ఫెసిలిటీ. ప్రైవేట్లో పోతే ఎక్స్పెన్స్ అనేటువంటిది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పేద వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్లో ట్రీట్మెంట్ సరిగ్గా జరగదు, వాళ్ళు ప్రైవేట్లో పోతే వాళ్ళు మనీ ఎక్స్పెన్స్ చేయలేదు. కాబట్టి ఏమవుతుందనంటే వీళ్ళు పూర్ పీపుల్కి చాలా యూజ్ ఉంటుంది. మళ్ళీ ఇది యూజ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ అనేటువంటిది ఇది సూపర్. నాకైతే స్టార్ వాళ్ళకు నేను మంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కరీంనగర్ లోకల్ నుంచి వచ్చాను. ప్రాపర్ వచ్చేస్తే మాది కరీంనగర్ డిస్టిక్ గన్నేరువరం మండలం కొనమల్లపల్లి విలేజ్. మై నేమ్ ఇస్ అనిల్. చెప్పినా నేను వాళ్ళు ఇక కొంచెము ఇది ఏంటంటే ట్రస్ట్ కావాలి కదా సార్. అంటే కొత్త మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా ట్రస్ట్ అయితేనే జనాలు అనేటువంటిది బిలీవ్ చేస్తూ రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం వాళ్ళు చూస్తున్నారు, వస్తారు కూడా. My name is Srinivas, Senior Vice President, Star Health and Allied Insurance Company, taking care about AP, Telangana and Chhattisgarh states. So today we are here, మనమందరం ఇక్కడ ఎందుకు కలిసామంటే ఆరోగ్య సేవా కేంద్రం ఎట్ కరీంనగర్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ కోసం డిస్కస్ చేయడానికి వచ్చాము. సో జస్ట్ ఐ హ్యావ్ గాట్ సమ్ ప్రజెంటేషన్ హియర్. సో ఆరోగ్య సేవా కేంద్రం అనేది మేజర్లీ అవర్ ఇంటెన్షన్ ఈజ్ స్ట్రెంగ్థెనింగ్ కమ్యూనిటీ లెవెల్ ప్రైమరీ హెల్త్ కేర్. సో బేసికల్గా ఫోకసింగ్ ఆన్ ది ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ ది రిస్క్ ఇవన్నీ ఫోకస్ చేయడం కోసం వీఆర్ కమింగ్ విత్. సో వాట్ ఆర్ ది థింగ్స్ కవరింగ్ ఇన్ దిస్? డాక్టర్ కన్సల్టేషన్ విల్ బి కవర్డ్ అండ్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూర్చుంటారు ఇక్కడ, హీఈస్ నెక్స్ట్ టు మీ. అండ్ ల్యాబ్ టెస్ట్, డయాగ్నోస్టిక్స్ అండ్ మెడిసిన్స్ అండ్ ఫార్మసీ అండ్ న్యూమోకల్ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ యాజ్ వెల్ as టైమింగ్స్ అనేది 9:30 AM to 5 PM వరకు ఉంటుంది. అండ్ సెకండ్ సాటర్డే హాలిడే, ఆల్ సండేస్ ఆర్ హాలిడే హియర్. ఇట్స్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వన్స్ అగైన్. సో అవర్ పర్స్పెక్టివ్, వాట్ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్? మనకి ఒక 20 సంవత్సరాలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా అందించిన ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఎక్స్పీరియన్స్లో మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఆల్వేస్ మీకు అందరికీ తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇక్కడ చాలా డిసీజెస్ లైక్ ఇఫ్ యూ సీ డయాబెటిక్ అని, బ్లడ్ ప్రెషర్ అని, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగానే గుర్తిస్తే చాలా ప్రాబ్లమ్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయొచ్చు. అండ్ గవర్నమెంట్ ఆల్సో నో గోల్ ఎయిమింగ్ ఫర్ ద స్ట్రెంగ్థెనింగ్ ది ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్. సో దీస్ ఆర్ ది సమ్ పాయింట్స్ వై ప్రైమరీ హెల్త్ కేర్ మ్యాటర్స్. జనరల్గా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్స్ అనేది రిమైనింగ్ అన్డయాగ్నోసిస్ అంటిల్ కాంప్లికేషన్. యాక్చువల్ మేజర్ కాంప్లికేషన్ వచ్చే వరకు చాలామంది ఈ బీపీ అనేది, డయాబెటిక్ అనేది ఐడెంటిఫై చేయరు. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ హైపర్ టెన్షన్ ప్రివెలెన్స్ రేంజింగ్ ఫ్రమ్ 20% to over 40% వరకు అక్రాస్ ది కంట్రీ. మీరు డేటా తీసుకుంటే 20% నుంచి 40% వరకు బీపీ అనేది ప్రివెల్ అయి ఉంది. అలాగే మీరు డయాబెటిక్స్ సాధారణంగా ఎవ్రీ ఇంట్లో హౌస్ హోల్డ్ ప్రాబ్లం డయాబెటిక్ అనేది, టచింగ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. అండ్ నో పబ్లిక్ హాస్పిటల్స్ ఆర్ ఆఫెన్ ఓవర్ బర్డెన్. అండ్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.